పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 84వ పేజీ 11వ మంత్రం. క్రిందటి వారం ఈ మంత్రం చదివాం. ఈ మంత్రానికి ఇప్పుడు అర్థం చూస్తాం. ఈ 8, 9, 10, 11 మంత్రాల్లో యాజ్ఞవల్క్యుల వారు మైత్రేయికి సృష్టి స్థితి లయ కారణం ఎవరు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆత్మ సర్వకారణం అని తెలియజేస్తున్నారు. ఆత్మ సర్వాత్మకం, అంతటా అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది. 3 ఉదాహరణలు చెప్పారు. దుందుభి దృష్టాంతం, శంఖ దృష్టాంతం, వీణా దృష్టాంతం. సామాన్య శబ్దం లేకుండా విశేష శబ్దాలు ఉద్భవించవు. కనుక విశేష శబ్దాలన్నీ కూడా మనం వింటున్నాము అంటే ఒక సామాన్య శబ్దం వెనకాల ఉండి ఉంటేనే అందులో నుంచి వస్తాయి అని చెప్పారు. దేనికి ఉదాహరణ అంటే ఆ 3 కూడా స్థితికి ఉదాహరణంగా చెప్పారు. స్థితి అంటే ఉండడం కోసం, ఉనికికి కారణం అని అర్థం. తర్వాత మంత్రంలో అగ్ని దృష్టాంతం ద్వారా ఉత్పత్తి గురించి చెప్పారు. బ్రహ్మము ఉత్పత్తికి కారణం. ఏ విధంగానైతే అగ్ని నుంచి నిప్పురవ్వలు వస్తాయో ఆ విధంగానే ఈ యొక్క బ్రహ్మం నుంచి ఈ సృష్టి అంతా కూడా ఉత్పత్తి అవుతుంది అని చెప్పి జగత్తుకి ఉత్పత్తి కారణం బ్రహ్మ అన్నారు. స్థితి కారణం చెప్పి ఉత్పత్తి కారణం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ 11వ మంత్రంలో ఈ ఆత్మ లయ కారణం కూడా. దేని వలననైతే ఈ స్థితి, ఈ యొక్క ప్రపంచం ఉంటున్నదో అది బ్రహ్మము. దేని నుంచైతే ఇది ఉత్పత్తి అవుతున్నదో అది బ్రహ్మమే. మళ్ళీ ఈ ప్రపంచం ఎందులోకి లయమవుతున్నదో అది బ్రహ్మము అంటున్నారు. ఈ లయస్థానాలు ఎలా జరుగుతాయి అంటే మనకు ప్రమేయం అంటాం. మనం చూసే ప్రపంచాన్ని ప్రమేయం అంటాం. ఈ ప్రమేయం ప్రమాణంలో లీనమవుతుంది. ఆ ప్రమాణం ప్రమాతలో లీనమైతే ప్రమాత ఆత్మలో లీనమవుతాడు. మనకి ఈ మంత్రంలో ప్రమేయం ప్రమాణాలలో లీనమవటం గురించి మాత్రమే చెప్తున్నారు యాజ్ఞవల్క్యుల వారు. మనం ప్రమాణం ప్రమాత కూడా ఆత్మలో లీనమవుతాయి అని చెప్పి మనం అన్వయించుకోవాలి. కనుక ఇప్పుడు ఏ విధంగా లయిస్తున్నాయట అంటే సర్వసాం అపాం సముద్రం ఏకాయనం. ఎలాగైతే అన్ని నదులకి ఎక్కడెక్కడ నీటి పాయలు ఉంటాయో, నీరు ప్రవహిస్తూ ఉంటుందో అవన్నీ ఎక్కడికి చేరతాయి చివరికి అంటే సముద్రంలోకి చేరతాయి. కనుక సముద్రం ఏకాయనం, సముద్రమే వాటి గమ్యస్థానము. ఏకాయనం అంటే ఒకటే ఒక గమ్యస్థానం. ఈ నదుల పాయలన్నిటికీ కూడా సముద్రము ఏకాయనం, గమ్యస్థానం. అదేవిధంగా ఏవం, ఈ విధంగా సర్వేషాం స్పర్శానాం త్వక్ ఏకాయనం. ఇప్పుడు దాష్టాంతానికి వస్తున్నారు. ఏ విధంగా అయితే నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయో, గమ్యస్థానానికి వెళ్ళిపోతాయో, అదేవిధంగా మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్పర్శలన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఎవరెవరి స్పర్శ ఇంద్రియం దేన్నైతే స్పర్శిస్తున్నదో ఆ స్పర్శ విషయాలన్నీ కూడా స్పర్శ కరణంలోకి వాటి గమ్యస్థానానికి లయమైపోతాయి. నిద్రలో మనకు స్పర్శ తెలియదు కదా. ఒంటి మీద ఏం పోతున్నది, పాము పోయినా కూడా తెలియదు నిద్రలో. ఏమిటి అక్కడ ఏమైంది అంటే
ఈ విషయాలు స్పర్శకి సంబంధించిన విషయాలన్నీ కూడా కరణంలో లీనమైపోయినాయి. స్పర్శ కరణంలో, స్పర్శ ఇంద్రియంలో. ఆ స్పర్శ ఇంద్రియం ప్రమాతలో లీనమైపోయింది. ప్రమాత అనేవాడు ఆత్మలో లీనమై ఉన్నాడు అక్కడ. అందువల్ల ఏమీ తెలియదు మనకు. మన ఉనికి మనకు తెలియదు, అక్కడ ఏమున్నది తెలియదు. త్వక్ అంటే స్పర్శ ఇంద్రియం, ఏకాయనం. ఈ స్పర్శ ఇంద్రియమే అన్ని స్పర్శ విషయాలకి గమ్యస్థానం, ఇక్కడ లయిస్తుంది అన్నారు. తర్వాత అంటే శరీరం అంతటా ఉన్నది స్పర్శ. శరీరం మొత్తం ఉంది, గోరు దగ్గర వెంట్రుకకి తప్ప శరీరం అంతటా ఉంది స్పర్శ ఇంద్రియం. అదొక్క ఇంద్రియమే అంతటా వ్యాపించి ఉంటుంది. తర్వాత సర్వేషాం గంధానాం, గంధానికి సంబంధించిన విషయాలు, వాసనకి సంబంధించిన విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాసికా ఆ ఏకాయనం, నాసికే ఏకాయనం. ముక్కు రంధ్రాలు ఉన్నాయి చూసారా, ఇక్కడ వాటి గమ్యస్థానం. కనుక ఇది ఎప్పుడైతే పని చేయదో విషయాలన్నీ కూడా, ఆ గంధ సంబంధ విషయాలన్నీ కూడా ఇందులో లయించిపోతాయి అన్నాడు నిద్రలో. ఏకాయనం. తర్వాత సర్వేషాం రసానాం, మన రసం అంటే నాలుక, జిహ్వ. ఈ నాలుక మీద ఏవైతే రుచులు ఉన్నాయో బయట రుచులన్నీ కూడా అవి వాటి యొక్క గమ్యస్థానం ఎక్కడంటే ఇక్కడే, అన్నీ కూడా లయించిపోతాయి. జిహ్వ ఏకాయనం. జిహ్వ అంటే నాలుక, రసం అంటే రుచి. రుచులన్నీ నాలుకలో వాటి గమ్యస్థానంలో చేరిపోతాయి అని అర్థం. ఏవం సర్వేషాం రూపాణం, అన్ని రూపాలు ఏ ఏ రూపాలైతే ఉన్నాయో బయట అవన్నీ ఎక్కడ లీనమైపోతాయి అంటే చక్షు ఏకాయనం. చక్షులు కళ్ళు వాటి యొక్క గమ్యస్థానం. అవి చెవుల దగ్గరికి పోవు, ముక్కు దగ్గరికి పోవు, కళ్ళల్లోకే పోతాయి. మన కళ్ళు చూడండి, అన్ని రూపాలు చూస్తాయి, అన్ని రంగులు చూస్తాయి. కానీ కన్ను తన రంగు చూసుకోలేదు. కన్ను అన్ని రంగులు చూస్తుంది, తన రంగు చూసుకోగలదా? తెలుపు రంగులో ఉన్నాను, నలుపు రంగు, తెలుపు రంగు, 2 రంగులు ఉన్నాయి నాకు. కన్ను చూసుకోగలదా? పాపం, చూసుకోలేదు. కన్ను చూసుకోలేదు. మన వైపు మనం చూసుకోలేం అద్దం లేకుండా. అద్దం ఉన్నా కూడా చూసుకోలేం. మన వైపు మనకు కనపడదు. ఏమిటండి మన గొప్పతనం అన్నారు. అది ఏకాయనం. తర్వాత సర్వేషాం శబ్దానం. చూడండి, పంచ జ్ఞానేంద్రియాలు అనమాట. ఇప్పుడు అన్ని శబ్దాలు ఎక్కడికి లీనమైపోతాయి? వాటి గమ్యస్థానం ఎక్కడంటే శ్రోత్ర ఇంద్రియం. శ్రోత్రమేకాయనం. శ్రోత్రం అంటే చెవులు, శబ్ద ఇంద్రియం. ఏవం సర్వేషాం, ఇంతటితో జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి. ఆ కరణ విషయాలు వాటి వాటి కరణాలలో లీనమవుతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు అంతఃకరణానికి వస్తున్నారు. సంకల్పానాం మన ఏకాయనం. సంకల్పం అంటే అన్ని ఊహించుకుంటుంటాం కదా, ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మన సంకల్పాలన్నీ. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పి రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాం, ప్లాన్ వేసుకుంటుంటాం కదా, అది సంకల్పం అంటే. వాటి గురించి మన ఏకాయనం, మనస్సులో అవి లీనమైపోతాయి. వాటికి మనస్సు గమ్యస్థానం. మనసులు బాగా నిద్రపోతున్నాం అనుకోండి, ఏం ప్లాన్ చేస్తారు? ఏం ఊహలు ఉంటాయి మీకు? ఏం ఉండవు, ఏం ఊహించలేం కదా నిద్రలో. ఎందుకంటే మనస్సు లయించింది అక్కడ. కనుక విషయాలన్నీ కూడా లయించినాయి అందులో మనస్సులో. కనుక మనస్సు అంతఃకరణం. ఇందాక చెప్పినవన్నీ కూడా బాహ్య పంచ జ్ఞానేంద్రియాలు, మన ఏకాయనం. తర్వాత విద్యానాం హృదయం ఏకాయనం. విద్యానాం అంటే అన్ని రకములైనటువంటి జ్ఞానములు. కంప్యూటర్ జ్ఞానం, కెమిస్ట్రీ జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం, సంగీత జ్ఞానం, క్రికెట్ జ్ఞానం, వంట చేసే జ్ఞానం, రంగులు పెయింటింగ్ వేసే జ్ఞానం. 64 కళలు ఉన్నాయి కదా. ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలన్నీ కూడా ఎక్కడ లీనమైపోతాయంటే హృది అన్నాడు.
ఇక్కడ హృదయం అంటే బుద్ధి అని అర్థం. వాటికి హృదయము గమ్యస్థానము, బుద్ధి గమ్యస్థానం. నిద్రలో చూడండి మనకి ఏ జ్ఞానం ఉండదు, నిద్రపోతున్నాం అన్న జ్ఞానం కూడా ఉండదు. బుద్ధిలో ఏ జ్ఞానం ఉండదు నిద్రలో. అదేమిటో ఒక స్థితిని పెట్టాడు భగవంతుడు మనకు, హాయిగా నిద్రపోండి అని. రోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు నిద్రలో ఆ జ్ఞానాలు, ఏ జ్ఞానం ఉన్నా సరే మనకు అది మన బుద్ధిలో లీనమైపోతుంది. ఏకాయనం. తర్వాత కర్మాణం హస్తావేకాయనం. హస్తం, రెండు చేతులు ఉన్నాయి కదా, మనం చేసే పనులన్నీ కూడా ఈ చేతుల్లో లీనమైపోతాయి. వాటి యొక్క గమ్యస్థానం, అన్ని కర్మలకు గమ్యస్థానం చేతులు. హస్తవు అంటే రెండు చేతులు, ఏకాయనం, వాటి గమ్యస్థానం చేతులు. ఇప్పుడు కర్మ ఇంద్రియాలు ఇక్కడి నుంచి జ్ఞాన ఇంద్రియాలైనవి, మనస్సు అయింది, బుద్ధి అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కర్మ ఇంద్రియాలు. హస్తౌ ఏకాయనం. ఏవం, ఈ విధంగా సర్వేషాం ఆనందానం ఉపస్థ ఏకాయనం. అందరి ఆనందానికి జననేంద్రియం ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాలన్నీ కూడా జననేంద్రియంలో వాటి గమ్యస్థానంలో లీనమైపోతాయి అన్నారు. ఏకాయనం. ఏవం సర్వేషాం విసర్గాణం, మల విసర్జనం ఏదైతే ఉందో అవన్నీ ఆగిపోతే చూసారా, నిద్రపోయేటప్పుడు ఏం పని చేయవు. పసిపిల్లలకి వేరే అది. మామూలుగా ఆ పనులన్నీ కూడా ఆ ఇంద్రియాలలో ఆగిపోతాయి అన్నమాట. కర్మ ఇంద్రియం, విసర్జన ఇంద్రియం కర్మ ఇంద్రియంలో. తర్వాత విసర్గాణం పాయురేకాయనం. ఏవం సర్వేషాం అధ్వనాం. అధ్వనం, అధ్వ అంటే మార్గం. ఇక్కడ మార్గం అంటే కదలిక. మనం ఎప్పుడైతే నిద్రపోతుంటామో మన కాళ్ళు కదలికలన్నీ కూడా, ఆ కదలికలన్నీ కూడా కాళ్ళ గమ్యస్థానం, వాటికి అక్కడ ఆగిపోతాయి అంతే. కాళ్ళు కదిలితేనే కదా మార్గం, కదలిక ఉంటుంది. ఎప్పుడైతే నిద్రలో ఉంటామో ప్రమాద ఉండదు, ప్రమాణం ఉండదు, ప్రమేయం ఉండదు. మార్గం అనేది ప్రమేయం, కదలిక అనేది ప్రమేయం. ఆ ప్రమేయం ప్రమాణంలో లీనమైపోతుంది. ఏకాయనం. అధ్వనం పాదౌ, పాదౌ రెండు కాళ్ళు కదా, పాదౌ ద్వివచనం. ఏకాయనం. ఏవం సర్వేషాం వేదానాం వాగే ఏకాయనం. అన్ని శబ్దములకి, వేద శబ్దాలకి, మామూలు శబ్దాలకి, అన్ని లౌకిక వైదిక శబ్దాలన్నిటికీ కూడా, ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి కదా, అవన్నీ శబ్దాలే కదా. డిక్షనరీ, అమరకోశం, బాల అదేదో అంటారే, పెద్ద బాల శిక్ష. చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదువుకుంటే అన్నీ చదివినట్లే అనేవాళ్ళు. ఇప్పుడు అదేమిటో కూడా తెలియదు జనానికి. ఆ పెద్ద బాల శిక్ష అందులో ఉన్న పదాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. వేదం అంటే వేద మంత్రాలు, లౌకిక శబ్దాలన్నీ కూడా వాటికి గమ్యస్థానం ఏమిటి? వాక్. వాక్ ఏకాయనం. సరే, ఇప్పుడు ఇంకా మనం చేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఈ ప్రమేయ విషయాలన్నీ, శబ్ద విషయ, రూప విషయ, గంధ విషయ, ఈ కర్మ విషయాలు, నడిచే విషయాలు, ఇవన్నీ బుద్ధి ఆలోచనలన్నీ కూడా వాటి వాటి ప్రమాణాలలో లీనమైపోయినాయి. ఈ ప్రమాణం ఎందుకు లీనమైపోయినాయి అంటే, ప్రమాణం ఎందుకు పనిచేయడం లేదంటే ప్రమాతలో లీనమైపోయినాయి ప్రమాణాలు. ఈ ప్రమాత ఎందుకు లీనమైనాడంటే నిద్రపోతున్నాడు ప్రమాత. నేను నిద్రపోతున్నాననే వాడే గుర్తులేడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ ప్రమాత అంటే, ప్రమాత ఆత్మలో లీనమైనాడు. అది ఆత్మలో ప్రమాత లీనమైనాడు, ప్రమాతలో ప్రమాణాలు లీనమైనాయి, ప్రమాణంలో ప్రమేయాలు లీనమైనాయి. ఎప్పుడు? నిద్రలో. కనుక అక్కడ త్రిపుటి లేదు. నేను చూస్తున్నాను అనేవాడు లేడు, చూడడం అనేటటువంటి ఇంద్రియం పనిచేయడం లేదు, చూసే విషయము కూడా తెలియడం లేదు. కనుక త్రిపుటి రహితం అని అర్థం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అనే త్రిపుటి లేదు అక్కడ అని మనం తెలుసుకోవాలి. ఇది లయస్థానం అని అంటారు. కనుక మన నిద్ర ఒక ఉదాహరణ అన్నమాట. మనకు నిద్రలో ఎట్లాగైతే జరుగుతున్నదో ఒక ఉదాహరణం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు
నిద్ర లేవగానే మళ్ళీ అన్నీ మొదలు పెడతాయి. జాగ్రత్త అవస్థలో ఫస్ట్ ఎవరు వస్తారు? ప్రమాద వస్తాడు. నేను లేచాను నిద్ర ఎన్ని గంటలకి వాచి చూసుకుంటాడు. చూసుకొని ఏం చేస్తాడు? వెంటనే చూడటం ఏమిటిది? మళ్ళీ ప్రమాణం పనిచేస్తుంది. ఏం చూస్తున్నాడు? వాచి, ప్రమేయం. మొదట చేసే పని ఇదే కదా. చేతికన్నా ఉంటుంది, గోడ కన్నా ఉంటుంది. నేను నిద్ర లేచాను, కళ్ళతో వాచి చూశాను కనుక ప్రమేయం వాచి, కళ్ళు ప్రమాణం, చూసేవాడు ప్రమాత. ఈ ప్రమాత ప్రమాణం పనిచేస్తూ ఉంటే ప్రమేయం కనపడుతూ ఉంటుంది. అది జాగ్రత్త అవస్థ. ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు? బ్రష్ పేస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాఫీ టీ తీసుకుంటాడు. రసనేంద్రియం, ఘ్రాణ ఇంద్రియం, కాఫీ వాసన వస్తుంది అంటాడు. ఘ్రాణ ఇంద్రియం పనిచేస్తుంది. కాఫీ ఈజ్ విషయ, ప్రమేయం. కాఫీ కాకపోతే ఇడ్లీ, ఇడ్లీ కాకపోతే దోశ, ఏదో ఒకటి ప్రమేయం రసనేంద్రియానికి. తర్వాత కాసేపు న్యూస్, టీవీ న్యూస్, శబ్దం ప్రమేయం. టీవీ న్యూస్ ప్రమేయం, చెవు కరణ ఇంద్రియం, నేను వింటున్నాను అనేవాడు ప్రమాత. తర్వాత ప్లాను, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ షాపింగ్కి వెళ్ళాలి, మనస్సు ప్లాన్ వేస్తుందన్నమాట. అది ప్లాన్ వేస్తున్నావు, ఫలానా చోటికి వెళ్ళాలి అని వేసే విషయం. ఎవరు ప్లాన్ వేస్తున్నారు? మనస్సు కరణం. ఎవరు వేస్తున్నారు? నేను ఫలానా చోటికి వెళ్ళాలి అని ప్రమాత వేస్తాడు. ప్రమాత తన మనస్సుతో ఆలోచనలతో ప్రమేయాన్ని గురించి ఆలోచిస్తాడు జాగ్రత్త అవస్థలో. ఇట్లా ఎన్ని చెప్పారో అన్నిటికీ అన్వయించుకోవాలి జాగ్రత్త అవస్థలో. కళ్ళు పనిచేస్తాయి, ముక్కు పనిచేస్తుంది, నాలుక పనిచేస్తుంది, నోరు ఆడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటాడు. నేను మాట్లాడుతున్నాను అంటాడు. నేను మాట్లాడుతున్నాను అనేవాడు ప్రమాత. దేంతో మాట్లాడుతున్నావు? నోటితో మాట్లాడుతున్నాను, వాక్. ఏం మాట్లాడుతున్నావు? శబ్దాలు, అనేక రకాలైన విషయాలని గురించి నేను మాట్లాడుతున్నాను, వాగింద్రియం. ఇంకా తర్వాత విసర్జనేంద్రియం, ఇవన్నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాడు. నడవడం, చేతులతో, ఇవన్నీ రకరకాలైన పనులు చేస్తూ ఉంటాడు మనిషి. దీన్ని జాగ్రత్త అవస్థ అన్నా. మరి స్వప్నావస్థ అండి అన్నాడు. స్వప్నావస్థలో కూడా సూక్ష్మ శరీరం సూక్ష్మ ఇంద్రియాలతో పనిచేస్తూ ఉంటుంది. అక్కడ కూడా కలలో కలగనేవాడికి కల ప్రమాత, కలగనేవాడు, కలను చూసినటువంటి ఇంద్రియాలు, కలను చూసేటటువంటి బయట ఉన్నటువంటి కలలో బయట ఉన్న విషయాలు. కలలో కల వచ్చిందా మీకు ఎప్పుడైనా? కలలో కల నాకు వచ్చింది. కలలో కల వస్తుందన్నమాట. కలలో కళ గురించి ఒకరికి చెప్తున్నాను. కళలో సాధ్యం. ఇవన్నీ ఏమిటయ్యా అంటే అక్కడ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, త్రిపుటి. కళలో కూడా ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఇవన్నీ కూడా నిద్రలో ఏముండవు. ప్రమాత లేడు, ప్రమాణం లేదు, ప్రమేయం లేదు. కనుక 3 అవస్థల్లో లీన అవస్థ ఏంది? లయ అవస్థ నిద్ర. ఇది చిన్న ప్రళయం, మినీ ప్రళయం నిద్ర, మ్యాక్సీ నిద్ర ప్రళయం. అప్పుడేమవుతుందట? ప్రళయం వచ్చినప్పుడు నిద్రలో మన స్థూల శరీరం తెలియదు, సూక్ష్మ శరీరం తెలియదు, కారణ శరీరం తెలియదు. చిన్న లయకే ఇంత ఉంటే నేర్చుకో, అలవాటు చేసుకో, ప్రళయం కూడా ఇట్లాగే ఉంటుంది అన్నాడు. లయ మనకొక్కడికే తెలుస్తుంది, ప్రళయం అందరికీ తెలుస్తుంది. అది ఎప్పుడు ఎలా ఉంటుందండి? ప్రళయం అంటే నిద్ర ఎలా ఉంటుందంటే నిద్రపోతాం, నిద్రపోతే ఏం తెలియదే. ప్రళయం ఎలా ఉంటుందంటే ఇక ప్రళయం రావాలి, ప్రళయం వస్తే ప్రళయం ఇలా ఉంటుందని చెప్పాలి. ప్రళయం వస్తే ప్రళయం ఇలా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఎట్లాగైతే నిద్రలోకి పోయిన తర్వాత నిద్రను గురించి మాట్లాడలేము, మెలకువ గురించి మాట్లాడలేము, దేని గురించి మాట్లాడలేము. కనుక నిద్రను గురించి తెలుసుకోవడానికి ఏ అవస్థలో తెలుసుకోవాలి? జాగ్రత్త అవస్థలో. నిద్రావస్థలో తెలుసుకోలేము. ప్రళయాన్ని గురించి తెలుసుకోవాలన్నా కూడా జాగ్రత్త అవస్థలోనే తెలుసుకోవాలి. అంతేగాని ప్రళయం వచ్చే వరకు వెయిట్ చేయలేము. వచ్చినా మనకేం తెలియదు. ఏమవుతుందండి ప్రళయం అంటే? శాస్త్రం చెప్తుంది, ప్రమాణం. మనకు తెలియదు కదా. ప్రళయం వస్తే ఎలా ఉంటుందండి మీరు చూసారా అంటే ఎవరు చెప్తారు?
అప్పుడు మనకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రళయాన్ని గురించి, మనిషి మరణించగానే ఈ శరీరాన్ని వదిలిపెడతాడు కదా మనిషి. మరణించినప్పుడు స్థూల శరీరాన్ని వదిలిపెడతాడు, సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకునే వరకు ఉంటుంది. ఒక్క స్థూల శరీరమే నశించింది మరణం తర్వాత. అర్థమైందా? ఆ సూక్ష్మ శరీరం మరలా నెక్స్ట్ కర్మ ఏది రెడీగా ఉంటే దాన్ని తీసుకొని ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది సూక్ష్మ శరీరం. ప్రళయంలో ఇప్పుడు ఈ శరీరానికి మరణం వచ్చినప్పుడు స్థూల శరీరం పోతుంది, సూక్ష్మ శరీరం కారణ శరీరం ఉంటాయి. ప్రళయంలో సూక్ష్మ శరీరం కూడా పోతుంది, కారణ శరీరం ఉంటుంది. ప్రళయంలో మళ్ళీ నెక్స్ట్ సృష్టి వరకు ఒక్క కారణ శరీరమే ఉంటుంది, సూక్ష్మ శరీరం కూడా ఉండదు. సూక్ష్మ శరీరం లేకుండా కారణ శరీరం మాత్రం ఉంటే అది ప్రళయం. మరి ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి వస్తుందా రాదా? వస్తుంది. ఎలా వస్తుంది సృష్టి? ఎవరు చేస్తారంటే ఆ ప్రళయంలో కారణ శరీరంలో ఉన్న కర్మ ఏం చేస్తుందంటే పని చేస్తుంది. ప్రళయంలో కారణ శరీరంలో కర్మ ఒక దాగి ఉంటుంది. అందులో ఆ జీవుడి కర్మ కారణ శరీరంలో దాగి ఉంటుంది. ఆ కర్మ ఏం చేస్తుందంటే మళ్ళీ నెక్స్ట్ సృష్టి జరిగేటప్పుడు, ప్రళయం తర్వాత నెక్స్ట్ సృష్టి అప్పుడు ఈ కర్మ ఈ కారణ శరీరం రెండు కలిసి పోదాం, సృష్టి జరుగుతోంది, ఏం చేద్దామంటే సూక్ష్మ శరీరం కావాలి కదా మనకు. సూక్ష్మ శరీరంతో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు వస్తాయి బయటికి. సూక్ష్మ శరీరం ఎట్లా వస్తుంది? ఆ కర్మకి ఎటువంటి ఫలాన్ని అనుభవించాలో అటువంటి సూక్ష్మ శరీరం ఆ జీవుడు అనమాట. ఆ కర్మ ప్రకారం ఆ జీవుడు ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని, అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరి శరీరానికి డిఫరెన్స్గా ఉంటాయా ఉండవా? కుక్క చెవులు విన్నట్లుగా మన చెవులు వింటాయా? వినకదా. దాని ఇంద్రియం పవర్ఫుల్. డేగ కన్నులాగా మన కన్నులు పనిచేయవు కదా. ఆ పైన ఎక్కడో ఎగురుతుంటుంది, కింద ఉన్నటువంటి ఎలుకను చూస్తుంది, అది కోడి పిల్లను చూస్తుంది, మనకు పక్కన ఉన్నదే కనపడదు. కనుక ఒక్కొక్క కర్మ ప్రకారం ఆ జీవుడికి ఏ శరీరం కావాలో, ఏ శరీరానికి తగినటువంటి సూక్ష్మ శరీరం ఇంద్రియాలు కావాలో నిర్ణయించేది ఈ యొక్క కర్మ. ఎక్కడుంది కర్మ? కారణ శరీరంలో ఉంది. సో కారణ శరీరం కర్మ కలిసి నెక్స్ట్ సృష్టి అప్పుడు సూక్ష్మ శరీరాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశిస్తుంది. ఇవన్నీ ప్రవేశించడానికి ఇప్పుడు పని. దీనికి కారణం ఎవరంటే అవిద్య. మన దగ్గర ఉన్న అవిద్య వలన, కారణ శరీరం అంటేనే అవిద్య, ఆ కారణ శరీర అవిద్యలో కర్మ ఉన్నది. ఆ అవిద్య కర్మ కలిసి సూక్ష్మ శరీరం స్థూల శరీరానికి కారణం. కనుక ఇప్పుడు మనం భగవంతునికి కొంచెం వర్క్ ఇస్తాం అన్నమాట. ఆయనకి అన్ఎంప్లాయిడ్, ఆయనకు ఉద్యోగం లేదు. తీసుకో నా కర్మ, నా కారణ శరీరం, అవిద్య రెండు ఉన్నాయి కదా. అవిద్య కారణ శరీరం. అవిద్య అంటే కారణ శరీరం, కారణ శరీరం కర్మ. అవిద్య కర్మలు ఉండడం వల్ల కామం వస్తుంది. అవిద్య కామ కర్మ. కనుక ఏం కావాలి మనకి? ఇప్పుడు జన్మ కావాలి. జన్మ ఇవ్వాలంటే ఎవరిస్తారు? ఆయన కావాలి, భగవంతుడు కావాలి. పెట్రోల్ ఉంటే కదా కారు నడుస్తుంది, పెట్రోల్ లేకపోతే కారు ఏం నడుస్తుంది? కనుక ఈ జగన్ నాటకం అనేటటువంటి ఈ యొక్క రథచక్రం నడవాలి అంటే, రథం నడవాలి అంటే, ఈ జగన్ నాటకం నడవాలి అంటే వాట్ ఈజ్ పెట్రోల్ తెలుసా? భగవంతుడు నడిపేవాడు, సూత్రధారి. నడపడానికి ఏమిటి పెట్రోల్ అంటే మన కర్మ. మనం ఇచ్చే కర్మ పెట్టుకొని ఆయన నడుపుతాడనమాట ఈ ప్రపంచాన్ని. అవిద్య కామ కర్మ జన్మ సృష్టి. మళ్ళీ ప్రళయంలో ఈ కర్మ కామ ఉండదు, కర్మ అవిద్యలోకి వెళ్ళిపోతుంది. స్థూల సూక్ష్మ శరీరాలు కారణ శరీరంలోకి వెళ్ళిపోయి లయిస్తాయి. ఇదంతా రోజు నిద్రలో
జరుగుతున్నది. రోజు నిద్రలో అక్కడ మనకు కామము లేదు, కర్మ లేదు, రెండు శరీరాలు తెలియవు. గాఢ నిద్రలో సూక్ష్మ శరీరం తెలియదు, స్థూల శరీరం తెలియదు. సూక్ష్మ శరీరం అంటే ఇంద్రియాలన్నీ, స్థూల శరీరం అంటే ఈ శరీరం తెలియదు కదా. అందుకని కర్మ కూడా లేదు అక్కడ. చూసారా, మనం ఏం కర్మలు చెయ్యం. ఎక్కడుంది కర్మ అంటే కారణ శరీరంలో, అవిద్యలో ఉన్నది అక్కడ. మన రోజు నిద్రలో ఎక్కడ ఉంటామంటే మన అవిద్యా స్వరూపంలో ఉంటాం. ఎలా తెలుసండి అంటే ఉపనిషత్తు చెప్తుంది, న కించిద్ అవేదిషం అంటాం మనం. నేను బాగా నిద్రపోయినాను, నాకేమీ తెలియలేదు అంటాం. ఆ తెలియలేదు అంటే ఏమిటి? అవిద్య, అజ్ఞానం ఉన్నది అక్కడ. నాకేమీ తెలియలేదు అనేటటువంటి అజ్ఞాన అవస్థలో ఉంటామండి. పొద్దునే లేవంగానే స్టార్టింగ్ ఇదండి డ్రామా, ఉదయం నుంచి లేస్తే. అయితే ఇంత ఆలోచించేటటువంటి సమయం ఉండదు మనకు. ఎందుకో తెలుసా? ఆకలి, దాహం, రకరకాలైనటువంటి ఇంద్రియాలన్నీ బయటికి లాగుతూ ఉంటాయి. అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని తిరిగి తిరిగి అలిసిపోతాం. మళ్ళీ అలిసిపోయి నిద్ర, ఆకలి, దాహం, నిద్ర, ఆకలి, దాహం. ఈ మధ్యలో కొంచెం కొంచెం కోరికలన్నీ అవి ఇవి తీర్చుకోవడం కోసం. మనిషికి ఇంత ఆలోచించే టైం లేకుండా పెట్టాడు భగవంతుడు. ఏం పెట్టాడు? ఇటువంటి పనులన్నీ పెట్టాడు. ఏముందండి, 3 గంటలకు ఆకలి అవుతున్నది కదా. ఎంత ప్రయత్నం చేయాలి, వండుకోవాలి, తినాలన్నా కష్టమే, వండాలన్నా అంతకంటే కష్టం. వండుకోవాలంటే మళ్ళీ అన్ని కొనుక్కు రావాలి, మళ్ళీ ఉతకాలి, బట్టలన్నీ ఉతుక్కోవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి. మన మీద ఆధారపడే వాళ్ళ కోసం మనం చేసి పెట్టాలి, మన కోసం వాళ్ళు చేసి పెట్టాలి. అయ్యో, ఇదంతా పెద్ద నాటకం అండి. 1 రోజా 2 రోజులా? దశాబ్దాలు జరుగుతూనే ఉన్నది. ఎంత బిజీగా ఉన్నాం చూడండి. ఎంత శరీరాన్ని మెయింటైన్ చేయడంలోనే మనకు చాలా సమయం అయిపోతుంది. ఈ లోపల ఇది ఇచ్చే బాధలన్నిటితో వాటితో సతమతమం. మామూలుగా ఉంటేనే ఇన్ని పనులు ఉన్నాయి. ఇంకా అప్పుడప్పుడు డాక్టర్కి ఐసీయూ అంటాడు కదా ఆయన. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లం. కళ్ళజోడు ఉంటే దాన్ని రిపేర్ చేయించుకోవడానికి, కళ్ళజోడు మార్చుకోవడానికి అదొక పెద్ద సమస్య. 1 కాదు 2 కాదు. పళ్ళ డాక్టర్, కన్ను డాక్టర్, ముక్కు డాక్టర్, గొంతు డాక్టర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్. కీళ్ళ నిప్పులు డాక్టర్, చర్మానికి ఒక డాక్టర్. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడానికే సమయం సరిపోతూ ఉంటుంది. బృహదారణ్యకం ఉపనిషత్తు ఎక్కడండి చదువుతాం వచ్చి. ఇది సృష్టి స్థితి లయ. ఓ మైత్రేయి, ఈ ఆత్మ నుంచే ఈ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అన్నీ ఉద్భవిస్తాయి. ఈ ఆత్మ యందే ఉండడం వల్లనే ఈ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం కూడా ఉన్నాయి. ఈ ఆత్మ యందే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం లయిస్తాయి. ఎంత బాగుందండి. ఓ, ఆత్మ నుంచే అన్నీ పుడతాయి. 3 త్రిపుటి పుడుతుంది. ఆత్మ వలననే త్రిపుటి ఉంటుంది. ఆత్మ యందే త్రిపుటి లయిస్తుంది. 3 ఉన్నాయండి అన్నాడు. 3 లేవు నాయన, ఉన్నది ఒక్కటే ఆత్మ. ఒక్క ఆత్మ ప్రమాతగా, ప్రమాణంగా, ప్రమేయంగా కనపడుతుంది. ఒక్క ఎన్టీ రామారావు గారు కర్ణుడిగా, దుశ్శాసనుడిగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా, కృష్ణుడిగా 4 పాత్రలు వేస్తారు ఆయన. ఎట్లా సాధ్యం? దాన్ని ఏమంటారు? డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్. ఎన్ని ఒకే వ్యక్తి ఎలా యాక్ట్ చేస్తున్నాడంటే అట్లాగే ఇక్కడ కూడా ఒక్క ఆత్మ ప్రమాతగా కనపడుతుంది, ప్రమాణంగా కనపడుతుంది, ప్రమేయంగా కనపడుతుంది. కానీ మనకు తెలియదు. ఎందుకని? అజ్ఞానంలో ఉన్నాం కనుక.
ఎప్పుడు తెలుస్తుంది? శాస్త్రం చదువుకుంటే తెలుస్తుంది. ఆహా, నేనేనా, నేనే ఇన్ని రకాలుగా కనపడుతున్నానా? అవును, అసలు ప్రమాద అనేవాడు లేడు, ఆత్మే ఉన్నది. ఒక్క బంగారం గాజుగా, చైనుగా, ఉంగరంగా కనపడుతుందా లేదా? ఒకే ఒక బంగారం. ఒక్క నీరు అలలాగా కనపడుతుంది, బుడగలాగా కనపడుతుంది, నురుగులాగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? అవన్నీ పేర్లు. అల అనేది దేనికి పేరు? నీటికి పేరు. నురుగు అనేది నీటికి పేరు. ఆవిరి అనేది, ఇన్ని పేర్లు ఎట్లా ఉంటాయండి? ఉంటుంది, ఎందుకుండదు? స్థూలంగా కనపడుతుంది. ఒకే నీరు ఐస్ గడ్డలాగా కనపడుతుంది, ఒకే నీరు ఆవిరిగా ఉంటుంది, ఒకే నీరు అలలాగా కనపడుతుంది, నురుగులాగా కనపడుతుంది, బుడగలాగా కనపడుతుంది. అదేవిధంగా ఒక్క ఆత్మ, ఒక్క బంగారం అన్ని ఆభరణాలుగా, ఒక్క నీరు అనేక రూపాలుగా, ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఆత్మ ప్రమాతగా, ప్రమాణంగా, ప్రమేయంగా. ప్రమేయం అంటే మొత్తం ప్రపంచంగా. ప్రమేయం అంటే ఒక క్లిప్పును, పువ్వు, కుండ కాదు. ప్రమేయం అంటే ప్రపంచం మొత్తం ప్రమేయమే. ఏదేదైతే చూస్తున్నావో అదంతా ప్రమేయమే. చూసేవాడు ప్రమాత. దేనితో చూస్తున్నావో అది ప్రమాణం. చూడండి, ప్రపంచం మొత్తం 3గా విభజించేశాం. ఇప్పుడు ప్రపంచం చూసేదంతా కూడా, చూడబడేదంతా కూడా ప్రమేయం. దేనితో చూస్తున్నావో, దేనితో వింటున్నావో, దేనితో తెలుసుకుంటున్నావో అది ప్రమాణం. ఎవరు తెలుసుకుంటున్నారో, ఎవరు చూస్తున్నారో, ఎవరు వింటున్నారో వాడు ప్రమాత. కనుక కర్త, కర్మ, కరణం, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ఇవన్నీ త్రిపుటి. ఇవన్నీ ఆత్మ యొక్క వేషం. ఇప్పుడు చూడండి, ఈ ఆత్మ ఎవరండి అంటే ఇప్పుడు ప్రశ్న. ఈ ఆత్మ ఎవరు? ప్రమాతగా కనపడుతోంది, ప్రమేయంగా కనపడుతోంది, ప్రమాణంగా కనపడుతోంది. ఎవరండి ఈ ఆత్మ? ఎక్కడున్నది అని అంటే ప్రశ్న వేస్తాం. కానీ శాస్త్రం చెప్తోంది, బాగా ఆలోచించు. తెలుసుకునేవాడెవరు? నేనే. దేంతో తెలుసుకుంటున్నావు? నా కళ్ళతో తెలుసుకుంటున్నావు. ఏం తెలుసుకుంటున్నావు? బయట రూపాలను తెలుసుకుంటున్నాను. కనుక తెలుసుకునేవాడివి నువ్వే కదా, అంటే నువ్వే ఆత్మ ఉండాలి కదా. కళ్ళతో తెలుసుకుంటున్నా అన్నావు. కళ్ళు అనేటువంటివి పేరు, ఆత్మకి ఇచ్చిన కళ్ళు ఉన్నాయి అన్నావు. ఆత్మ అంటే ఆత్మస్వరూపం ఏమిటి? ఉనికి. ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఉనికి, ఎరుక. ఆత్మ అంటే ఉనికి, ఎరుక కనుక ఉనికి అంటే ఉండడం, ఎరుక అంటే తెలుసుకోవడం కనుక నేను ఉన్నాను కనుక, నాకు ఎరుక ఉన్నది కనుక నేనే ఆత్మని. కనుక నేనే ఆత్మని అన్నప్పుడు ఎరుక, ఉనికి ఎక్కడెక్కడ ఉంటే అది ఆత్మ. ఇప్పుడు ప్రమాత అనేవాడు ఉన్నాడు కదా, ప్రమాత అనేవాడికి తెలుస్తున్నది కదా, కనుక ప్రమాత ఆత్మ. ఈ ప్రమాణం అనేది ఉన్నది కదా, ప్రమాణం ద్వారా తెలుసుకుంటున్నాం కదా, కనుక ప్రమాణం ఆత్మ. ప్రమేయం అన్నది ఉన్నది కదా, తెలుసుకోబడే వస్తువు ఉన్నదా? ఉన్నదాన్ని తెలుసుకుంటావా, లేనిదాన్ని తెలుసుకుంటావా? ఉన్నదాన్ని తెలుసుకుంటాం. అక్కడ ఉనికి ఉన్నది కదా, ఉన్న పుష్పాన్నే కదండి తెలుసుకుంటారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఉనికి ఉన్నదా లేదా? ఉన్నది. ఈ ఉన్నది అనేదే కదా ఆత్మతత్వం. ఆ ఉనికే కదా ఎరుక. సత్తు చిత్తు ఒకటే కదా. అప్పుడు ఇది ఆత్మ, ప్రమాణము ఆత్మ, ప్రమాత ఆత్మ. 3 ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ. ప్రమాతగా, ప్రమాణంగా, ప్రమేయంగా కనపడుతుంది. కనుక నేనే ప్రమేయం, నేనే ప్రమాణం, నేనే ప్రమాత. ఈ నేనే అన్నప్పుడు ఏ నేను? స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా?
3 శరీరాల కంటే వేరైనటువంటి ఉనికి ఎరుక. అది ఆత్మ అంటే. 60 కేజీలు 70 కేజీల శరీరం కాదు ఆత్మ అంటే. అప్పుడు నువ్వు 60 కేజీలు 70 కేజీలు నశించి ముసలతనం వచ్చి వ్యాధి వచ్చే శరీరాన్ని నువ్వు అనుకుంటావా? ఈ శరీరం పుట్టడానికి, ఉండడానికి, లయించడానికి స్థానమైనటువంటి ఉనికి ఎరుక ఆత్మని నేనని చెప్పుకోవడం, అది జ్ఞానమా? ఇది జ్ఞానమా? చెప్పండి మీరే. నశించిపోయేది, వ్యాధిగ్రస్తం అయ్యేది మారుతూ ఉంటుంది. ఇంద్రియాలు మారుతుంటాయి, మనసు మారుతూ ఉంటుంది, బుద్ధి మారుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, లయిస్తూ ఉంటుంది. ఇట్లా వస్తూ పోతూ ఉండి మారుతూ పోతూ ఉండే వికారం చెందేటటువంటివన్నీ కూడా నేనెట్లవుతాను? వాటికి నేను ఉనికి ఎరుకని ఇస్తున్నాను కనుక, ఉనికి ఎరుక నేనే కనుక నేనే ఆత్మని. కానీ కంటికి కనపడను నేను. అవి ఉంటే వ్యక్తం అవుతాను, లేకపోతే వ్యక్తం కాను. ఎలక్ట్రిసిటీ, బల్బు, ఫ్యాను ఉంటే నేను వ్యక్తం అవుతాను, అవి లేకపోతే ఎలక్ట్రిసిటీ అట్లాగే ఉంటుంది. ఉనికి ఎరుక వ్యక్తం కావడానికి ఈ యొక్క కరణాలు, అవి లేకపోతే నేను ఉనికి ఎరుకగానే ఉంటాను. అప్పుడు నాకు ఉనికి ఎరుకని 2 పేర్లు ఉండవు అసలు. ఈ పేర్లు కూడా ఎందుకు వచ్చినాయి అంటే, నేను వ్యక్తం కావడం కోసం ఇది ఉపయోగపడుతోంది కాబట్టి నన్ను నేను ఎరుకగా తెలుసుకుంటున్నాను. అవేర్నెస్ అంటారు, కాన్షియస్నెస్. అంత రహస్యం ఉందండి ఇందులో. ఇదంతా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఇవన్నీ బాగా ఆలోచించాలి. మనస్సు అందులోనే ఊరిపోవాలి. ఇప్పుడు అర్థమైందా? సృష్టి స్థితి లయ గురించి చెప్పేశారు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఉనికి ఎరుక తెలుసుకున్నాం. ఆ ఉనికి ఎరుక అనేది నేను, ఆత్మతత్వాన్ని. నేనే ఈ సృష్టికి కారణం, నేనే ఈ సృష్టి యొక్క స్థితికి కారణం, ఈ సృష్టి ఉత్పత్తికి కారణం, స్థితికి కారణం నేనే. నేనే సత్తునిస్తాను, చిత్తునిస్తాను. ఈ జడ పదార్థాలన్నిటికీ సత్తునిస్తాను, జీవ పదార్థాలన్నిటికీ కూడా చిత్తుని కూడా ఇస్తాను. అందుకే ప్రాణుల్లో ఉనికి ఎరుక 2 వ్యక్తం అవుతూ ఉంటాయి. ఎరుక వ్యక్తం అవుతుంది. ఈ జడ పదార్థంలో ఉనికి మాత్రం వ్యక్తం అవుతూ ఉంటుంది. మనస్సు లేదు ఇక్కడ. మనస్సు సూక్ష్మమైన మనస్సు లేకపోవడం వలన చిత్తు వ్యక్తం కాదు. లేకపోతే నడిచిపోతుంది. ఇది యాంప్లిఫైర్ కూడా నడిచిపోతుంది, బల్ల కూడా నడుస్తుంది కాసేపటికి. అక్కడ బల్ల ఉన్నది, ఆ ఉనికి మాత్రం, సత్తు మాత్రం వ్యక్తం అవుతోంది. కానీ శరీరంలో నేను ఉన్నాను, ఉనికి ఉన్నది, ఎరుక ఉన్నది. నేను భోక్తని. ఈ బెంచి భోగ్యం, ఈ పుష్పం భోగ్యం. దీన్ని తెలుసుకునేవాడు భోక్త, దీన్ని అనుభవించేవాడు భోక్త. అనుభవింపబడేది భోగ్యం. ఈ ప్రపంచం అంతా కూడా భోగ్యం, అనుభవించేవాడు భోక్త. కనుక భోగ్యము ఉనికి, భోక్త ఎరుక. ఉనికి ఎరుక, ఎరుకే ఉనికి. కనుక భోక్త భోగ్యం ఇద్దరు కూడా ఆత్మస్వరూపమే. ఇప్పుడు ఎన్ని స్వరూపాలు ఉన్నాయండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరే. ఏకమేవాద్వితీయం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఏకమేవాద్వితీయం, ఒక్క ఆత్మ మాత్రమే ఉన్నది. ఎవరి ఆత్మ? నేనే. జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొని, పరమాత్మ సర్వాత్మ అని తెలుసుకొని, సర్వాత్మ ఏకాత్మ అని తెలుసుకోవాలి. ఇది జర్నీ. క్లాసుకు వచ్చినప్పుడేమో నేను జీవాత్మని ఫలానా, ఆయనకి భార్యని, ఫలానా ఆవిడకి భర్తని, ఇట్లా జీవాత్మగా వస్తాం. గురువు గారు డ్రిల్ చేసి 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 మనకు లోపల బంపర్ పెట్టి చేస్తారు సార్, మిషన్ పెట్టినట్టుగా. తత్వమసి తత్వమసి అని చెప్పంగా ఒక రోజుకి ఆహా నేను జీవాత్మని కాదు, నేను పరమాత్మనని తెలుసుకుంటాడు. ఆ పరమాత్మకి నాకు శరీర భేదం తప్ప ఏ భేదం లేదు, ఆత్మమే పరమాత్మ అంటాడు. రే పరమాత్మ కూడా కాదు, నువ్వు సర్వాత్మ అనాలి.
అన్నిటిలో ఉన్న ఉనికి ఎరుక రూపంలో సర్వాత్మ. అన్ని ఆత్మలు ఉన్నాయండి. సర్వాత్మ అంటే ఒక్క ఆత్మరా, వేరే లేదు. నీరు ప్రపంచం అంతా వ్యాపించి ఉంది, అనేక రూపాల్లో ఉంటుంది. ఎక్కడున్నా అమెరికాలో నీరు వేరు, ఇండియాలో నీరు వేరు అంటారా? ఎక్కడున్నా నీరు నీరే, గాలి గాలి, దాన్ని ఇంప్యూర్ చేసిందంతా మనమే. నీటి తత్వం నీరే. అట్లాగే ఆత్మ ఒక్కటే. చాలా అబ్బా. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది దీన్ని ఏమంటామంటే స్వాభావిక లయం అంటారు. అజ్ఞానికి చెప్పే పాఠం ఇదంతా కూడా. ఏమండి ఇంత చెప్పిన తర్వాత అజ్ఞానికి అంటారు ఏమిటండి అన్నారు. అవును, అజ్ఞానులకి సృష్టి ఎలా జరుగుతుంది, స్థితికి ఎవరు కారణం, లయకి ఎవరు స్థానం, గమ్యస్థానం అని చెప్పారు అజ్ఞానుల కోసం. ఇప్పుడు ఈ అజ్ఞాని ఏమిటవుతాడు? ఇలా తెలుసుకున్న తర్వాత నిద్రపోతాడు, మళ్ళీ శరీరం పోతుంది, మరణిస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ సృష్టి స్థితి లయ, మళ్ళీ సృష్టి స్థితి లయ. అజ్ఞాని యొక్క జీవితం ఇదే, ఈ విధంగా ఉంటుంది. ప్రపంచం అంతా చూస్తున్నాం కదండి. ఇద్దరు పుట్టారు, ఉంటున్నారు, మళ్ళీ చనిపోతారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ ఉంటారు, మళ్ళీ చనిపోతారు. ఇంతే కదా వాళ్ళది. అందరూ లయిస్తున్నారు. ప్రళయం వచ్చినప్పుడు అందరూ లయిస్తారు, మళ్ళీ పుడతారు. ఎందుకంటే కర్మ ఉంది కదా అక్కడ కారణ శరీరంలో. ఆ కారణ శరీరంలో ఉన్న కర్మ మళ్ళీ నెక్స్ట్ సృష్టికి పద పద పోదాం, పద పోదాం, పద పోదాం అంటుంది. ఎక్కడికి అంటే కర్మ ఒకటి ఉన్నది కదా, అనుభవించాలి కదా. కనుక తొడుగు వేసుకోవాలి. మనం ఏం వేసుకోవాలి? సూక్ష్మ శరీరం, కారణ శరీరం. మళ్ళీ చేసుకుని కొత్త పనులన్నీ చేస్తుండదు, కొత్త కర్మలన్నీ చేసి నూతనంగా చేసిన కర్మలు మళ్ళీ దాచిపెట్టుకుంటుంది, సంచిత కర్మగా దాచిపెట్టుకుని మళ్ళీ ప్రళయంలో లీనం అవుతుంది. మళ్ళీ సృష్టి కాలంలో పద పోదాం, పద పోదాం అని మళ్ళీ మూట వేసుకొని వస్తుంది. అజ్ఞాని కూడా ప్రళయకాలంలో లయించి మళ్ళీ మళ్ళీ పుడతాడు. ఇది స్వాభావిక లయం అన్నారు. అయితే జ్ఞాని ఆయన లయం ఏమిటి అసలు అంటే తర్వాత మంత్రం చెప్తున్నారు. జ్ఞానికి ఆత్యంతిక లయం, మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది ఉండదు జ్ఞానికి. ఇప్పుడు చదువుతాం ఈ మంత్రం. 85వ పేజీ 12వ మంత్రం. సయథా సైంధవఖిల్యః ఉదకే ప్రాస్తః ఉదకమేవ అనువిలీయత న హాస్యోత్ గ్రహణాయ ఏవ స్యాత్ న హాస్యోత్ గ్రహణాయ ఏవ స్యాత్ యతో యస్త్వాదదీత లవణమేవ ఏవం వా అరే ఇదం మహద్భూతమనంతమపారం విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాన్యేవానువినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తితి అరే బ్రవీమీతి హోవాచ యాజ్ఞవల్క్యః. జ్ఞానికి ఆత్యంతిక లయం కొని చెప్తున్నారు. ఇందాక ఉదాహరణలో సముద్రంలో నీటి పాయలన్నీ లయించడం గురించి చెప్పారు. ఇప్పుడు జ్ఞానికి సంబంధించిన ఆత్యంతిక లయానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. మనం ఛాందోగ్యోపనిషత్తులో చూసాం. గురువుగారు అడుగుతారు, హే సౌమ్య, ఆ ఉప్పు కడిగి తీసుకురా, నీళ్ళల్లో వేయి,
నీటిలో కలిపేసేయి, తర్వాత ఉప్పు ఎక్కడున్నదో చూడు, ఉప్పును తీసుకో అంటే ఎక్కడ తీసుకుంటావు అంతా కలిసిపోయింది కదా, గుర్తుందా? అదే ఉదాహరణ ఇక్కడ కూడా చూడండి. స యథా సైంధవ ఖిల్య. సైంధవం అంటే ఉప్పు. వెనకటి రోజుల్లో కాస్త సైంధవం తీసుకురా అనేవాళ్ళు. సైంధవం అంటే గుర్రం అని ఒక అర్థం ఉంది. అన్నం తినేటప్పుడు సైంధవం తీసుకురా అంటే గుర్రం తీసుకురమ్మనే అర్థం. ఉప్పును తీసుకురా అని అర్థం. ఖిల్య అంటే కణిక, ఉప్పు కణిక. ఇప్పుడు కణికలు లేవు. చిన్నప్పుడు కణికలు, ఉప్పు కణికలతో ఉండే, ఉప్పు కళ్ళు అంటారు, ఉప్పు కణిక. ఖిల్య ఉదకే ప్రాస్త. సముద్రంలో వేసామనుకో, దాన్ని తీసుకెళ్ళి, ఉదకం అంటే ఇక్కడ సముద్రం, సముద్రంలో వేస్తే ఉదకమేవా అనువిలీయేత, ఉదకంలోనే సముద్రంలోనే కలిసిపోతుంది. ఉప్పు తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే ఆ సముద్రంలో కలిసిపోతుంది. అస్య ఉద్గ్రహణాయ ఏవ న స్యాత్ నహ అస్య. మళ్ళీ ఆ ఉప్పు వేసిన కళ్ళుని, అదే ఉప్పు కళ్ళుని, కళ్ళు అంట మనం కూడా తమిళం కళ్ళే, తెలుగు కళ్ళే, ఉప్పు కళ్ళు అంటారు, ఉప్పు కణిక. అది తీసుకురా అని అంటే తీసుకురాగలరా? అదే ఉప్పు కణిక తేవాలి, వేసిన దాన్ని. గ్రహణాయ నస్యాత్, నువ్వు దాన్ని మళ్ళీ ఉద్గ్రహణం అంటే బయటికి తీయలేవు, సపరేట్గా వేరుగా దాన్ని అన్నిటి నుంచి తీయలేవు. ఎందుకంటే వేయంగానే అదేం చేస్తుంది, గుడుగుడు గుడుగుడు కరిగిపోతుంది. నువ్వేం తీసుకొస్తావు, దాన్ని తేలేవు. యతః ఆదదీత, అక్కడక్కడి నుంచి తీసుకురా, ఎక్కడెక్కడ ఉంటుందో చూసి వెతికి తీసుకురా అంటే ఆదదీత. ఎందుకని? లవణమేవ అయం అరే ఇదం. సముద్రం అంతా ఏముండని ఉన్నది, ఉప్పే. ఇదం సర్వం లవణమేవ అరే. అరా ఉంది అక్కడ. అరా అంటే ఏమిటి అక్కడ అర్థం? అరే మైత్రేయి, వింటున్నావా? ఒకే స్టూడెంట్ పాపం, వింటున్నావా? అరే మైత్రేయి. అరా అని ఎందుకు ఉండాలి, అరే అనొచ్చు కదా. ఈ వికారం అచ్చొస్తే అది ఏకారానికి లోపం వస్తుంది. అందుకని అరేకి బదులుగా అర అని రాస్తారు. కానీ మన సంధి విడమర్చి చదివేటప్పుడు అరే అని చదువుకోవాలి. పాణిని సూత్రం. అరే మైత్రేయి ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవ. ఇప్పుడు ఉదాహరణ అయిపోయింది ఇంతటితో. ఏ విధంగా అయితే నువ్వు ఉప్పు కణికని సముద్రంలో వేస్తే వేరుగా దాన్ని బయటికి తీసుకురాలేవో, వెతికినా కూడా నీకు కనపడదు. అది ఎక్కడున్నది అంటే అంతటా ఉన్నది, వ్యాపించి ఉన్నది, కలిసిపోయింది అందులో, సముద్రంలో. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం అనేది అంతటా వ్యాపించి ఉన్నది. ఉనికి ఎరుక, ఉనికి ఎరుక, ఉనికి ఎరుక, ఉన్నది 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 అనేది ఒక ఉప్పు కణిక లాంటిదండి. ఆ ఉప్పు కణిక లాంటిది ఇప్పుడు అంతటా ఉన్నది కదా, అంతటా కలిసి ఉన్నది. దేన్ని తీసుకొస్తావు నువ్వు? విడిగా తేగలవా ఆత్మని? ఒకటే ఉప్పుమయం, ఆత్మమయం, సపరేట్గా తేలేవు. ఎందుకంటే ఒక్కటే కనుక. ఏమిటి దాని స్వరూపం? మహద్భూతం, చాలా అంటే అంతటా వ్యాపించినటువంటిది, అనంతం, నిత్యమైనటువంటిది, దానికి మరణం ఉండదు. నీటికి మరణం ఉందా చూడండి. నీరు ఎప్పుడూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఉదాహరణలో నీరు గాలి ఆవిరి రూపంలో ఉండొచ్చు, లేకపోతే తేమ రూపంలో ఉండొచ్చు, బుడగ రూపంలో ఉండొచ్చు, ఐస్ రూపంలో ఉండొచ్చు, అల రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలోనైనా ఉండొచ్చు. దానికి నాశం లేదు, అసలు ఆపేక్షిక నాశం లేదు. అదేవిధంగా ఆత్మ ఎప్పుడు ఉంటుంది, శాశ్వతంగా, నిత్యంగా, అనంతం, అపారం, దానికి హద్దు లేదు. అపారం అంటే, పారం అంటే హద్దు, అపారం అంటే ఉన్నది అనేది ఎక్కడ లేదు చెప్పండి, ఉనికి అనేది ఎక్కడ లేదో చెప్పండి.
అంతటా ఉన్నది. అపారం విజ్ఞాన ఘన ఏవ, అది శుద్ధ చైతన్య స్వరూపం. ఉనికి గురించి మాట్లాడాలి అంటే ఎరుక ఉండాలా లేదా? అది విజ్ఞాన ఘనం, కాన్షియస్నెస్, మాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. మాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే శుద్ధ చైతన్యం. ఇప్పుడు మీరు చైతన్య స్వరూపులా కాదా? మీకు తెలుసా తెలీదా? తెలుసు అంటే మీరు విజ్ఞానం ఇందులో కలిసి అంటే కలపడం అంటారు చూసారా, ఇంటర్మిక్చర్, ఇంద్రియాలలో మనసులో బుద్ధిలో అంతా కలిసి ఉన్నది ఈ యొక్క చైతన్యం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడున్నది? ఇందులో కలిసిపోయి ఉన్నది. దానిగా చూడలేవు నువ్వు. ఈ విజ్ఞాన ఘనాన్ని కూడా, కాన్షియస్నెస్ని, ఈ ఎరుకని, నేను నా స్వరూపాన్ని నేను చూసుకోవాలంటే, వ్యక్తం కావాలంటే ఈ శరీరం కావాలి. ఇప్పుడు నేను నవ్వాలనుకున్నాను అనుకోండి, ఈ ముఖం కావాలి, పళ్ళు కావాలి, ఎదురు నవ్వుతాను. దేన్ని చూసి నవ్వాలి? ఏదో ఒకటి ఉండాలి కదా ఎదురుగా. కనుక నవ్వడానికి, వాసన చూడటానికి, రుచి చూడడానికి నాకు ఇవన్నీ కావాలి అంటే ఇటువంటి బెస్ట్ బాడీ కావాలి నాకు, గాడ్జెట్. పాపం ఎలక్ట్రిసిటీ ఉంది ఇందాక, ఇందులో నుంచి రాలే బయటికి, వచ్చి కనెక్షన్ ఇస్తే కానీ బయటికి రాలే, చూసారా? అందుకని కనెక్షన్ ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ ఉంది కానీ ఆ కనెక్షన్ లేకపోయేటప్పటికీ అంతే. ఇక్కడ కూడా ఆత్మ అంతటా ఉన్నది కానీ గ్యాడ్జెట్ కావాలి, వ్యక్తం కావడానికి ఒక గ్యాడ్జెట్ కావాలి. ఇది బాడీ ఒక గ్యాడ్జెట్. మనం ఇది చూసుకొని ఈ పనికిరాని జుట్టుని, పనికిరాని గోళ్ళని చూసుకొని ఆహా ఓహో అని మురిసిపోతాం. ఇది ఒక గ్యాడ్జెట్. మీకు ఎలక్ట్రిసిటీ ముఖ్యమా, ఈ మైక్ స్టాండ్ ముఖ్యమా? ఫ్యాన్ ముఖ్యమా, ఎలక్ట్రిసిటీ ముఖ్యమా అన్నారు. ఏది బాగా చాలా ముఖ్యం అంటే ఎలక్ట్రిసిటీ. ఏది లేకపోతే ఫ్యాన్గా ఉండలేదో అది ముఖ్యం. కానీ ఏది లేకపోతే ఈ శరీరంగా పనిచేయలేదో అది ఆత్మస్వరూపం, అది ముఖ్యం. కనుక ముఖ్యమైన దాన్ని పట్టుకోకుండా అముఖ్యమైన దాన్ని పట్టుకొని ఎందుకు ఏళ్లాడతావు? దానికి మరణం లేదు. అపారం, అనంతం, అద్భుతం. అటువంటి ఆత్మ ఎవరు? జగత్తుకు మొత్తానికి అధిష్టానం, సృష్టి కారణం నేనే, స్థితి కారణం నేనే, లయ కారణం నేనే. ఇట్లాంటి దాన్ని నేను ఆత్మని ఏడుస్తూ కూర్చుంటాడు ఏంట్రా? పొద్దున్న లేస్తే దిగులు పడతాడు, భయపడతాడు. ఎన్ని సమస్యలతో దిగులు పడుతున్నాడు. అయ్యో, అన్ని సమస్యలు తెలుసుకునేవాడిని నేనే. ఐఎమ్ ద విట్నెసర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. దేర్ఫోర్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్. అది ఉన్నది ఇది ఉన్నదని తెలుసుకుంటున్నాను కదా. ఆ తెలుసుకునేవాడు తెలుసుకునే దానికంటే వేరే కాదా? పంటి నొప్పి ఉన్నదండి అన్నాడు. పంటి నొప్పి ఉన్నదని ఎవరికి తెలుస్తున్నది? ఎరుక ఆత్మనైనా నాకు తెలుస్తోంది. కనుక పంటి నొప్పి నాకు తెలుస్తోంది అంటే పంటి నొప్పి నేను కాదు, పంటి నొప్పి పన్నుకి. పన్ను కాదు, పన్నుకు కూడా పంటి నొప్పి లేదు. ఆ చర్మానికి కనెక్షన్ ఉండటం వల్ల ఒకటా నొప్పి, రెండు నొప్పిలా. అందుకని ఇట్లా మనం వేరు చేసి చూడాలి శరీరాన్ని. మరణం వచ్చే లోపల మరణమా వస్తున్నావరా, దీన్ని తీసుకుపోతా, నేను ఉంటాను. ఉనికి ఎరుక ఇందులో కాకపోతే ఇంకో శరీరంలో ఉంటాను. ఇదేంటి ఒక తుచ్చమైన ఒక శరీరం కోసం నేను బాధపడతానా ఏమిటి? నువ్వు పోతే పో, నాకేంటి, ఇంకో శరీరంలో ఉన్నాను కదా నేను. ఏమంటే ఎలక్ట్రిసిటీ బాధపడుతుందా? ఇది పని చేయకపోతే ఎలక్ట్రిసిటీ బాధపడుతుందా? ఫ్యాన్ పని చేయకపోతే ఎలక్ట్రిసిటీ బాధపడుతుందా? బల్బు పగిలిపోతే ఎలక్ట్రిసిటీ బాధపడుతుందా? మరి మనం ఎందుకు బాధపడతాం? ఆత్మ అయిన నేను శరీరం పోయినా ఉన్నా ఎందుకు బాధపడాలి? నేను నాకేం జరగదు కదా. ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మ నేను. ఆహా ఎంత బాగుంది స్వామిని చెప్పులు వేసుకోగానే మర్చిపోతాను. మర్చిపోవు, వింటూ ఉంటే గుర్తు పెట్టుకుంటూ ఉండాలి అంతే. ఎక్కడికి పోదు, విన్నది ఎక్కడికి పోదు. విషయం అర్థమైందంటే జ్ఞానం ఎక్కడికి పోతుంది? 4 + 4 = 8 మర్చిపోతున్నావా ఏమిటి? అయితే ఇప్పుడు గుర్తుందా?
లేదు, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలు. అవునా? ఇది కూడా అంతే. ఎవరైనా మనల్ని తిడుతున్నారనుకోండి, తిట్టేవాడు నేనే, తిట్లు తినేవాడిని నేనే, ఏడ్చేవాడిని నేనే, నవ్వేవాడిని నేనే, అన్నీ నేనే అయినప్పుడు నేను ఎవరితో పోట్లాడగలను చెప్పండి? అది విషయం చెప్తున్నారు ఇక్కడ. చూడండి, అనంతమపారం ఇది విజ్ఞాన ఘన ఏవ ఏతేభ్య భూతేభ్య సముత్థాయ. ఈ జ్ఞాని అనేవాడు, జ్ఞాని ఈ యొక్క ఇంద్రియాల నుంచి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుంచి ఏతేభ్య భూతేభ్య అంటే ఈ పంచభూతాలతో చేయబడినటువంటి శరీరాలు ఉన్నాయి చూసారా, వీటి నుంచి ఉత్థాయ. ఉత్థాయ అంటే పైకి లేస్తాడు. పైకి లేవడం అంటే ఏమిటి? 2 అడుగుల 3 అడుగుల పైకి లేవడం అంటే అది నేను కాదని తెలుసుకుంటాడు. ఇప్పుడు మీరు తెలుసుకున్నట్లుగా. అప్పుడు మీరందరూ జ్ఞానులా కాదా? ఇప్పుడు మనేమిటి పెద్ద మోక్షం అంటే ఇదే. స్వామిని నిజమంటారా? కాకపోతే యాజ్ఞవల్కుల వారికి పోయి అడగండి, స్వామిని చెప్పింది నిజమా కాదా అని. ఉత్థాయ, సమ్యక్ ఉత్థాయ. చూడండి, చక్కగా తెలుసుకొని అర్థం చేసుకొని చూడండి, కనెక్ట్ చేసుకోవాలి. నచికేతుడికి యమధర్మరాజు చెప్పాడు ఉత్తిష్ఠత జాగ్రత్త అన్నాడు. అక్కడ ఉత్తిష్ఠత అంటే లేచి నిలబడు అని అర్థం. లేచి నిలబడటం అంటే నిలబడే ఉన్నాడుగా నచికేతుడు. అంటే నీ యొక్క నిజస్వరూపానికి నువ్వు మేలుకో అని అర్థం. ఈ జ్ఞాని మేలుకున్నాడు, తన నిజస్వరూపానికి మేలుకున్నాడు. గురుముఖంగా వినడం వలన జ్ఞాని అయినాడు. ఇప్పుడు నా శిష్యులందరూ జ్ఞానులు అయినారని చెప్పుకోవచ్చా? నేను చెప్పుకోవచ్చు మరి అని చెప్పి తాని ఏవ అనువినశ్యతి, తాన్యేవానువినశ్యతి. ఎప్పుడైతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కూడా లయించిపోతాయో ప్రళయంలో, ఈ నేను, ఎరుక, ఉనికి అనేది కూడా లయించిపోయినట్లుగా. అంతే కదండి. ఇప్పుడు బల్బు పోయింది, ఎలక్ట్రిసిటీ కూడా పోయినట్లుగానే కదా. అనువినశ్యతి. ఎందుకంటే నేను తెలుసుకుంటున్నాననే వాడు లేడు ఇక్కడ. మరి ఇంకా శరీరం పోతే కళ్ళు, ముక్కు, చెవులన్నీ లీనమైపోయినాయి అనుకోండి, అప్పుడు ఎవరు తెలుసుకుంటాడు? తెలుసుకునేవాడిని నేను, తెలుసుకోబడేది ఒకటి ఉన్నదని తెలుసుకోగలడా? ఇవన్నీ లేనప్పుడు కనుక ఉనికి ఎరుక కూడా సద్దుమణిగినట్లే. ఇంకా నేను తెలుసుకుంటున్నాను, ఐఎమ్ అవేర్నెస్ అనేవి ఉండదు అక్కడ. అది తాను ఏవ అనువినశ్యతి. అప్పుడు ఏమవుతుంది? నా ప్రేత్య సంజ్ఞ అస్తి. ఎప్పుడైతే ప్రళయం అంటే జ్ఞానం వచ్చిన తర్వాత ప్రేత్య సంజ్ఞ నాస్తి. సంజ్ఞ అంటే పేరు, ఊరు పేరు ఏమి ఉండదు. జ్ఞానిని మీరే ఊరండి, మీదేం పేరు అని అడిగితే జ్ఞాని దృష్టిలో ఏం పేరని చెప్పాలి, ఏం ఊరని చెప్పాలి? మీరే చెప్పండి. జ్ఞాని దృష్టిలో ఏమండి మీ పేరేమిటండి అంటే మా నాన్నగారు పెట్టారు సుబ్రహ్మణ్యం అని అంటాడు. చూడండి, నన్ను సుబ్రహ్మణ్యం అని పిలుస్తారండి అంటాడు. అంతేగాని నా పేరు ఇదని చెప్పడు. మామూలుగానే మనుషులు చెప్పరు. జ్ఞాని కూడా తాను ఆత్మనైనప్పుడు ఏ పేరని చెప్పుకోగలడు? చూడండి, తన దృష్టిలో నేను ఆత్మని, అంతటా ఉన్నాను, అన్ని పేర్లు నావే. సంజ్ఞాన అస్తి. ఎట్లాగైతే ఉప్పు సముద్రంలో కలిసిపోయిన తర్వాత దానికి ఉప్పు కణిక అనే పేరు లేదు. మనం కూడా నిద్రపోయిన తర్వాత పేరు ఉన్నదా? రూపం ఉన్నదా? అందుకని రోజు నిద్రపోతూనే ఉంటామా ఏమిటి? అక్కర్లేదు. జ్ఞానం వస్తే ఇది ఆత్యంతిక లయం. నామరూపాలన్నీ మిథ్యా, లీనమైపోయినట్లే. నామరూపాలన్నీ లీనమైనట్లే. ఎక్కడున్నాయి అసలు నామరూపాలు? ఇప్పుడు అలా తెలుసుకున్నదండి. ఏమని? నేను అలా ఎగిరాను, ఇప్పుడు అలా కాదు, నేను నీటినని తెలుసుకుంది. మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు
ఫలానా ఆయన భార్యనని ఎగిరాను అప్పుడు, ఫలానా వాళ్ళకి అబ్బాయి అమ్మాయి తల్లినని తండ్రినని అనుకున్నాను, ఇప్పుడు స్వామిని గారు చెప్పిన తర్వాత తెలిసింది నేను భార్యని కాదు, భర్తని కాదు, తల్లిని కాదు, తండ్రిని కాదు, ఉనికి ఎరుకనైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను. ఇంకా నాకు ఏ పేర్లు ఉంటాయి? అన్ని పేర్లు నావే, నాకంటూ ఏ పేరు ఉండదు. ఇది ఆత్యంతిక లయం. ఇప్పుడు లయించామా లేదా మనం చూడండి. నిద్రపోవక్కర్లేదు, దీనికి ప్రళయం కూడా అక్కర్లేదు. ఇదే జ్ఞానం, ఆత్మజ్ఞానమే. నామరూపాలన్నీ లయించినయా లేదా? ఇప్పుడు పారమార్థికంగా లయించినట్లే. ఎందుకంటే ఈ నామరూపాలన్నీ మిథ్య. ఏమంటే అల అనేది సత్యమా? ఎప్పుడైతే అల నీరని తెలుసుకున్నామో అల లేనట్లే కదా, నీరే అల రూపంలో ఉన్నది. అప్పుడు అల అనేది ఏమిటి? నా సంజ్ఞ అస్తి. ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఆ సత్యాన్ని తెలుసుకున్నావో, ఆ పేరు అనేటువంటిది మిథ్య. అవునా? అదేవిధంగా ఇప్పుడు ఈ పేరు, ఈ రూపం సత్యమా మిథ్య? మిథ్య. ఈ పేరు ఈ రూపం దేనికి ఇవ్వబడినవి? ఉనికి ఎరుకనైన నాకు ఈ యొక్క తాత్కాలికమైనటువంటి రూపము పేరు ఏర్పడింది. ఇది పోయినప్పుడు ఈ ఎరుక ఉనికి కూడా వ్యవహారానికి లభించదు. అవునా? వ్యవహారానికి లభించదు. అందుకని వ్యావహారికంగా నేను కూడా ఆత్మని కూడా నశించినట్లే, యాజ్ దో. అది అక్కడ అర్థం. జ్ఞాని ఈశ్వరుడిలో లయిస్తాడు అని చెప్తాం. ప్రపంచంలో అజ్ఞానులకు చెప్పేటప్పుడు ఏం చెప్తాం? జ్ఞాని ఈశ్వరుడిలో లయిస్తాడు అని చెప్తాం. ఇది వ్యావహారిక దృష్ట్యా. జ్ఞానులకు చెప్పేటప్పుడు జ్ఞాని ఆత్మలో ఐక్యమైనాడు అంటాం. పారమార్థిక దృష్ట్యా ఆత్మనని గ్రహించేశాడు ఆయన. ఆత్మలో ఐక్యం అంటారు. ఐక్యం అంటే ఏదో కలవడం ఉండదు అక్కడ. నేను ఎప్పుడూ ఆత్మనే. ఈ శరీరం రాకముందు ఆత్మనే, శరీరం వచ్చిన తర్వాత ఆత్మనే, శరీరం పోయిన తర్వాత ఆత్మనే. శరీరం ఉంటే వ్యక్తం అవుతాను, శరీరం లేకపోతే వ్యక్తం కాను. ఈ శరీరాన్ని నన్ను తాకదు, నన్ను అంటుకోదు. ఈ మైక్, ఈ యాంప్లిఫైర్, ఎలక్ట్రిసిటీని ఏమన్నా చేయగలవా? తాకగలవా? ఇది తాకితే మండిపోతాయి ఇవి, ఎలక్ట్రిసిటీని ఏమీ చేయలేవు. కానీ వాటన్నిటిలో ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఉంటూనే వీటి చేత వాటిని అంటుకోదు, అది ఇవి అంటుకోవు. చూసారా? అది అట్లాంటి ఆత్మస్వరూపం అండి నాది. ఎవరిది? స్వామినిది మాత్రమేనా? మీది కూడాను. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న అజ్ఞాన ఆలోచనలు తీసేయడమే గురువు చేసే పని. చూసారా? మీకేదో ఆత్మని ఇవ్వాల్సిన పని లేదు నాకు. మీరు ఎందుకంటే ఆత్మే అయి ఉన్నారు. మీకు మీ ఆత్మస్వరూపాన్ని గుర్తు చేస్తున్నా నేను, అంతే. గురువు మనకు గుర్తు చేస్తారు. అర్థమైందా? వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.